వెల్కమ్ టు మెగా 9 టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలని కోరుతూ పిఠాపురంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో పూజలు జరుగుతున్నాయి. జనసేన నాయకుడు చెల్లిబోయిన సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మార్క్ శంకర్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం నిజంగా ఫలిస్తుందని, పవన్ కళ్యాణ్ చేసిన ఎంతో మందికి మేలు ఈ రోజు తన బిడ్డను కాపాడుతుందన్నారు. చెప్పండి. నిత్యం ప్రజాసేవలో ఉండే మన పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అగ్ని ప్రమాదాన్ని జరగడం అక్కడ సింగపూర్లో ఉన్న స్కూల్లో ఈయన ఇక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకుని మరి సింగపూర్ వెళ్ళడం. అయితే అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ చిన్న చిన్న గాయాలతో బయటపడడం. ఈయన గతంలో భవన నిర్మాణ కార్మికులకు చేసిన సేవలు ఇవాళ భవన నిర్మాణ కార్మికులే మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కాపాడడం జరిగింది. ఇదే ఒక కర్మ సిద్ధాంతంగా అందరూ చెప్తున్నారు. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి మా పిఠాపురం టౌన్ నుంచి అందరూ కూడా మన ఇక్కడ శ్రీపాద వల్లభ సంస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలోని కానీ మిగతా చర్చిలు, మసీదుల్లో కూడా పూజలు చేయడం అయితే చేస్తున్నారు. వీళ్ళు మన పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మరియు మిగతా పిల్లలందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అయితే చేశాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మరింత మంచి జరగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఆయన వాళ్ళ అబ్బాయి త్వరగా కోలుకుని మన పవన్ కళ్యాణ్ గారు తిరిగి ప్రజాసేవల్లో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకున్నాం.